హాయ్ అండి. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ మొదలు పెడుతున్నానండి. అయితే ఈరోజు కొంచెం లేవడం లేట్ అయిందండి. లేట్ అంటే మరీ లేట్ కాదు, 6కి లేచాను. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నాకు మెడిటేషన్ ఉంటుందండి. సో అది అయిన తర్వాత నేను వంటగదిలోకి వస్తాను అనమాట. సో వంటగదిలోకి వచ్చి పని మొదలు పెట్టుకునేసరికి నాకు లేట్ అనిపించింది. లేట్ అని ఎందుకు అనిపించింది అంటే పిండి ముందు రోజు ప్రిపేర్ చేసుకోలేదండి. ఈరోజే పిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజే నేను 7 లోపల బాబుని ఆటోకి పంపించాలన్నమాట. అందుకోసం లేట్ అవుతుందేమో అని నాకు చాలా పెద్ద టాస్క్లా అనిపించింది. దానికి తోడు ఎగ్జామ్స్ మాట. ఇదిగోండి 6:22 అయింది కరెక్ట్గా. బాబుకి 7:05కి అలా 7:10కి అలా ఆటో వచ్చేస్తుంది. సో ఎగ్జామ్స్ అవుతున్నాయి. మళ్ళీ ఎగ్జామ్స్కి ఎక్కడైతే నేను పంపించలేనా ఏంటి అని కొంచెం టెన్షన్ పడ్డాను. కాకపోతే ఏం జరిగిందనేది మీరే చూస్తారు, చూడండి. నేను ఏం చేశాను, కరెక్ట్ టైంకి పంపించానా లేదా అనేది ఈ వ్లాగ్లో మీకు చెప్తాను. పిండి తీసానండి. తీసి ఇడ్లీ బ్యాటర్ ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి ఫస్ట్గా నేను ఇడ్లీ బ్యాటర్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. ఈ లోపలనే మిగతా పనులు చేసుకుంటూ ఉన్నాను పక్క నుండి. ఇదిగోండి చట్నీ కోసం అని పోపులు వేపుతున్నాను. అండ్ ఇడ్లీ కూడా పెట్టేశాను బాబు కోసం. బాబు నార్మల్ ఇడ్లీనే తింటాడు. డైటింగ్ అది మేమే చేస్తాం కానీ తనకి ఏమీ చేయం. టొమాటో చట్నీ చేస్తున్నానండి. సో టొమాటో చట్నీ కోసం అని చెప్పేసి టొమాటోస్ వేయిస్తున్నాను. మళ్ళీ తర్వాత ఇడ్లీ కోసం అని చెప్పేసి అని ఉడికిందా లేదా చూద్దాం అని చెప్పేసి చూసేసరికి ఉడికిపోయింది. సో చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్ అంటే పరుగులు పరుగులు ప్రతి గృహిణికి ఇది ఉంటుందండి. మార్నింగే ఈ టాస్క్లు ఉంటాయి. నాకేం కొత్త కాదు. కాకపోతే కొంచెం ఎగ్జామ్స్ వలన టెన్షన్ అనిపించింది. సో ఫైనల్లీ కంప్లీటెడ్ అండి టాస్క్. సో 7:03కి అలా నేను బాబుకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే పాలకూరని హాట్ వాటర్లో వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ అలా ఉడికిస్తున్నాను. ఎందుకంటే పాలకూరలో ఆక్సిడెంట్స్ ఉంటాయంటండి. మనకి వ్యాధి నిరోధకాలు కాకుండా వ్యాధి కారకాలు ఉంటాయంట. సో అందుకోసమని దాన్ని పచ్చిగా తినకంటే మనం ఇలా హాట్ వాటర్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించి దాన్ని మనం తినడం ద్వారా దానిలో ఉన్నటువంటి ఆక్సిడెంట్స్ పోయి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి యూజ్ అవుతాయటండి. అందుకోసమని పాలకూరని నేను ఇలా హాట్ వాటర్లో పెట్టి ఇది వేడి చేస్తున్నాను అనమాట. ఈ ఆక్సిడెంట్స్ పోయేంత వరకు కూడా పాలకూర అంతా కూడా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా చేసి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. అవి హాట్ వాటర్లో ఉండేటట్టు చేస్తున్నాను అనమాట. చేసి ఇప్పుడు అది నేను ఏం చేస్తాననేది చూస్తారు మీరు. ఎందుకంటే ఇది నేను మార్నింగే డైలీ ప్రతిరోజు కూడా పాలకూర అనేది బాడీకి అందుతూ ఉండాలండి. పాలకూర అనే కాదు, ప్రతి ఏదో ఒక ఆకుకూర అనేది తింటూ ఉండాలి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తినాలి. సో ఇది ఖచ్చితంగా నేను తింటూ ఉంటాను పాలకూరని. సో ఇప్పుడు మిక్సీ పడుతున్నానండి. మిక్సీ పట్టేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాననేది చూద్దురు. అర్థమైందండి ఇప్పుడు. అది నేను ఇడ్లీ బ్యాటర్లో కలిపాను అనమాట. యాక్చువల్లీ ఇడ్లీ అవి షుగర్ కంటెంట్ ఎక్కువగా వెళ్తుంది కదండి లోపలికి. సో అందుకోసమని షుగర్తో పాటు ఐరన్ కూడా అందించామనుకోండి దాని ప్రాబ్లం ఉండదు. సో మా బాబుకి వేసిన ఇడ్లీ రేకులోనే నేను కూడా వేసుకున్నాను. ఇది నా కోసం అండి ఇడ్లీ. సో ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బాబు డైట్ ఫుడ్ తినడు, అందుకోసమని నేను డైట్ ఫుడ్ తనకి పెట్టనమాట. ఏదో బ్రతిమాలు పెడతాను తప్ప బలవంతంగా అయితే పెట్టను. తను ఏది తింటే అదే ఇస్తాను. ఇది మా హస్బెండ్ కోసం ప్రిపరేషన్ అనమాట. మా హస్బెండ్ ఏమో ఇడ్లీ తినరు.
సో మా హస్బెండ్ కోసం అని చెప్పేసి మళ్ళీ తనకి కొంచెం అట్టులాగా వేస్తున్నాను అనమాట. దోశ కాదు, అట్టు ఇది. సో తనకు అట్టు ఇష్టంగా తింటారు. సో అట్టు వేద్దామని చెప్పేసి అని ఇది షేప్లెస్ వస్తుందండి, ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్ కదండి. సో దోశ బ్యాటర్ కాదు కదా, సో కొంచెం షేప్లెస్సే వస్తుంది. ప్యాచ్ వర్క్స్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో యాక్చువల్లీ నేను మా హస్బెండ్ అయితే మిల్లెట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. సో ఇక్కడ తాగడానికి వాటర్ పెట్టుకున్నాను నేను. తర్వాత ఇంకొక అట్టు రెడీ అవుతుంది. సో ఇది సరిపోతుంది తనకి. సో ఓ పక్కన నాకు ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది. ఇడ్లీ అయ్యే లోపల నా మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. పక్కన చూడండి అట్టు మా వారికి ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ మా బాబు వెళ్ళిన తర్వాత కానీ బాల్కనీలోకి రావడం అవ్వదు నాకు. కుంభమేళా గురించి వెళ్దామని అనుకుంటున్నామండి, కానీ టికెట్స్ అస్సలు దొరకడం లేదు. మా బాబు ఎగ్జామ్స్ ఒకటి, అసలు ఇంకా ఛాన్స్ అయితే మిస్ అయినట్లే అనిపిస్తుంది. నాకు ఈ వేకోజామునే ఏదో ఒక విలేజెస్లో కోడి కూస్తున్నట్లు అనిపిస్తుంది కదా, అలా వినిపించింది అన్నమాట. ఎదురింటి వాళ్ళు మేడ మీద వాళ్ళు కోళ్ళని పెంచుతున్నారండి. అవి తెల్లవారుజామున కూసినట్టు కొకరొక్కో అని కోస్తున్నాయి అన్నమాట. అంటే విలేజ్ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ బాల్కనీలోకి పిచ్చుకలు కూడా వచ్చి అరుస్తూ ఉంటాయండి. అవి ఆ సౌండింగ్స్ అనేవి చాలా బాగుంటాయి వినడానికి. అంటే మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి చుట్టూ కొండలు, పచ్చటి కొండలు, చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. లైటింగ్స్ January 1st అది పెట్టారు, అది అలా ఉంచేశారు. ఈ నెక్స్ట్ మంత్లో మా బాబు బర్త్డే ఉంది కదా అని అది ఉంచేసాను అనమాట నేను. సో నా మనీ ప్లాంట్కి అయితే ఒక స్టోరీ ఉందండి, అది నేను తర్వాత మీతో పంచుకుంటాను, షేర్ చేస్తాను. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అలా బ్రేక్ఫాస్ట్ తింటూ ఏదో ప్రోగ్రామ్ చూస్తూ తింటున్నాను, ఏదో సాంగ్. సో క్వినోవా అండి లంచ్ కోసం అని. నెక్స్ట్ ఏమో పప్పు మామిడికాయ పప్పు అండి అది. సో క్వినోవా నాకు మా హస్బెండ్ కోసం అని చెప్పేసి, బాబు కోసం మళ్ళీ వైట్ రైస్ పెడతాను అనమాట. బాబు వైట్ రైస్ తింటాడు. సో ఇవి వరితో చేసిన గుగ్గిళ్ళు అంటారు, అంటే ఇటు సైడ్ వాళ్ళు అయితే నెయ్యిలు అంటారు, వాటి అప్పడాలండి. ఇదిగో పప్పు మామిడికాయ కంప్లీట్ అయిపోయింది. యమ్మీగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది చూడడానికి. అండ్ అవి నెయ్యిలతో చేసిన అప్పడాలండి, చాలా మంచివి అంటారు హెల్త్కి. మా అత్తగారు వాళ్ళు ఇచ్చారన్నమాట. ఈ పప్పులోకి బాగుంటుంది. ఏంటి గరిటెతో తెప్పుతున్నాను అనుకుంటున్నారా? నేను ఆ విత్తనం కూడా వేస్తాను అనమాట ఆ పప్పులోని, బాగుంటుంది. ఈ నెయ్యిల అప్పడాలు అయితే చాలా మంచిదండి. ఇది కూడా న్యూట్రిషన్ ఫుడ్డే అది కూడా. సో అందుకే తీసుకుంటాం మేము. సో బాబుకేమో వైట్ రైసు, మాకు క్వినోవా అన్నమాట. యాక్చువల్లీ డైట్ చేస్తున్నప్పుడు అన్నిటికంటే టేస్టీగా అనిపించేది ఏదైనా ఉంది అంటే ఈ డైట్లో క్వినోవా అండి. నాకు బాగా నచ్చుతుంది ఇది ఒక్కటే, ఎందుకంటే టేస్టీగా అనిపిస్తుంది. బ్రౌన్ రైస్ చప్పగా అనిపిస్తాయి, సో తప్పదు కాబట్టి తినాలి. క్వినోవా అలా కాదు, టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా స్పైసీగా ఉండే ఈ అప్పడాలను చూపిస్తూ ఈరోజు ఈ వ్లాగ్ని ఇక్కడితో ముగించేస్తున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి.